నమస్కారం. సీతా శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు తెలియజేసేటువంటిది భార్యాభర్తల మధ్య తగాదాలు లేకుండా ఉండాలి అనంటే ఏం చేయాలమ్మా అని చెప్పేసి. వాస్తవంగా దాదాపుగా 70-80% పీపుల్ ఈ సమస్యతోటే సఫర్ అవుతున్నారు నవ్వేడేస్. అక్కడ విషయం ఏమిటి అనంటే చాలా తక్కువ విషయం, అంటే ఏమి ఉండదు, కానీ తగాదా పడుతూ ఉంటారు. ఎందుకు అంటే మొట్టమొదటి నుంచి ఎప్పుడైతే సంబంధం కుదిరిందో, అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కాబోయేటువంటి వధూవరుడు ముందుగా వినవలసినటువంటిది. ఇంతకు మునుపు కూడా నేను చాలాసార్లు చెప్పాను, కానీ మళ్ళీ ఏంటంటే ఇటువంటి ధర్మ సందేహము అనేటువంటిది, ఈ సందేహము అనేటువంటిది ఒక అడగటం అనేది జరిగింది. అమ్మ, ఈ చిన్న చిన్న తగాదాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాస్తవంగా వివాహ సుముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఎవరైనా సరే, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాడిద్దరూ అన్నమాట, జీలకర్ర బెల్లం ఈ విధంగా ఇలా పెట్టినప్పుడు ఆ పెట్టిన వెంటనే వాళ్ళిద్దరే ఒకళ్ళ కళ్ళల్లో చూసుకోవటం అనేది మంచిది. వీడియోగ్రాఫర్ని కానీ కెమెరామెన్ కానీ ఇటు చూడండి అనన్నా తిరగకూడదు అటువైపు. జీలకర్ర బెల్లం పెట్టగా నా కెమెరామెన్నో వీడియోగ్రాఫర్నో లేకపోతే ఆ గిఫ్ట్ ఇచ్చేవాళ్ళనో లేకపోతే మన చుట్టాలనో తెలిసిన వాళ్ళనో ఏదో సౌండ్ వచ్చిందనో దయచేసి ఎవరి ఫేస్ చూడకూడదు. భార్యాభర్తలు ఇరువురు వాళ్ళిద్దరూ మాత్రమే ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటే ఇటువంటివి చిన్న చిన్న తగాదాలు అనేది, కానీ అది ఫ్యూచర్లో ముందు జాగ్రత్తగా తెలియచేయటం, ఎప్పుడు కూడా అటువంటి సమస్యలు తలెత్తవు. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండగలుగుతారు, చక్కగా స్నేహితులుగా ఉండగలుగుతారు, చాలా ఫ్రెండ్లీగా ఉండగలుగుతారు, హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే ఎక్కడైనా ఒక ఉమ్మడి కుటుంబము అనేది ఉంటుంది. సాధారణంగా పెళ్ళై వెళ్ళిన తర్వాత కొత్త పెళ్లి కూతురు గృహంలో వెళ్ళిన తర్వాత ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి అడ్జస్ట్ అవ్వటం కష్టమో లేదా కారణం ఏదైనా కావచ్చు. అవతల వ్యక్తి ఎవరైతే వివాహం చేసుకున్నారో ఆ పెళ్లి కొడుకు ఆ అబ్బాయి తల్లిదండ్రుల్ని గౌరవించాలి, కానీ గౌరవంతో పాటుగా చేసుకున్నటువంటి భార్యను కూడా అంతే ప్రేమగా చూడాలి. వీళ్ళు ఏంటంటే తల్లి తండ్రిని వదిలేసి అక్కడ కొత్తగా కాపురానికి అనేది రావటం జరుగుతుంది. ఇంతకాలం పుట్టింట్లో ఒక లైఫ్ అలవాటు పడినటువంటి ఒక స్త్రీ వేరే ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెం కొత్తగా ఇబ్బందిగా ఉండటం అనేది జరుగుతుంది. అది గ్రహించి తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండాలి, కానీ అలాగే భార్య మీద ప్రేమ అనేది కూడా ఉండాలి. ప్రేమగా చూసుకుంటూ ఉంటే ఇటువంటివి ఏవి కూడా తలెత్తటము అనేది ఉండదు. భార్యాభర్తలు ఎప్పుడు కూడా ఎంత వృద్ధాప్యం వచ్చినా సరే చక్కగా అన్యోన్యంగా ఉండటం అనేది జరుగుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.